మీరు ఎప్పుడు కూడా జనంతో ఎలా ఉండాలి అంటే సహనంతో ఉండాలి, ఓర్పుతో ఉండాలి. ఆ ఓర్పు సహనం వీళ్ళకి ఎలా వచ్చింది అంటే వీళ్ళ హృదయాలలో ఎవరున్నారు? క్రీస్తున్నాడు. మీ సహనమును సకల జనులకు తెలియబడనీయుడి. సకల జనుల కంటే అర్థం ఏంటండి? సకల జనుల కంటే మీ ఊర్లో ఉన్న వాళ్ళందరికీ నీ సహనం తెలియాలి. ఎప్పుడు తెలుస్తుంది? ఎప్పుడు తెలుస్తుంది? బాగా ఆలోచించండి. మీ సహనం అందరికీ ఎప్పుడు తెలుస్తుంది? మీకు ఇది అర్థం అవ్వదు. ఒక ఉదాహరణ చెప్తాను. మీ ఇంట్లో పెళ్ళి అయింది అనుకోండి, ఇంటికి ఒక 10 రోజుల ముందే చుట్టాలు వచ్చేస్తారు. వస్తారా? 10 రోజుల ముందు చుట్టాలు వచ్చేసి ఏదో పని చేయడానికి వస్తారు. ఏం చేయరు? పేటేసుకుని కూర్చొని ఆర్డర్లు వేస్తూ ఉంటారు. అది చేయరా, ఇది చేయరా అని. ఇప్పుడు ఈ పేటేసుకుని కూర్చొని ఆర్డర్లు చేస్తున్న వాళ్ళందరికీ ఇంటావిడ వంటలు ఉండాలా? మహాతల్లి అలసిపోద్ది. వీళ్ళు ఎందుకు వచ్చారో ఏటో, పని లేదు పాడు లేదు, చేస్తున్న పని ఏమో నువ్వు అలా కాదు ఇలాగని డైరెక్షన్లు మళ్ళీ వెనకాల నుంచి ఆ వంటలు వండి పెళ్ళికేమో 500 మంది వచ్చేస్తారు. ఓ హడావుడి, ఇంటి నిండా చుట్టాలు, ఇల్లు హడావుడి, ఓ అటుపరుగు అటుపరుగు. పెళ్ళి అయిపోయిన తర్వాత ఇప్పుడు అంటారు, ఎలాగమ్మా ఇంత ఇలా సహించావు ఒక్కదానివి అంటే, ఏం చేస్తామో కూతురు కదా, పెళ్ళి కదా, తప్పదు కదా అంటే ఆ 10 రోజులు ఎంత పని మీద పడిపోతానో ఆవిడ ఏం చేసింది? అర్థమైందా? పాయింట్ అర్థమైందా? సహనం అంటే అది. ఇప్పుడు నువ్వు ఏం చేసి ప్రజలకి నీ సహనం చూపించేస్తావు? మీటింగ్ చేస్తున్నారండి, రోజు పని అండి, ఇంతమందికి వంటలు చేయటం, అందరిని కూర్చోబెట్టడం, కుర్చీలు వేయటం, సౌండ్లు పెట్టడం, పబ్లిసిటీ చేయటం, ఓ పనులకి. మీటింగ్ 3 రోజులు చేస్తే 4 రోజులు చేస్తే ఇంత పని అంటే ఆ పనిని వాళ్ళు ఏం చేస్తున్నారు? సహిస్తున్నారు. అలా సహనాన్ని సకల జనులకు మనం ఏం చేయాలి? ప్రభు కోసం నేను దేనికైనా సిద్ధమండి. ప్రభు కోసం నేను దేనికైనా దేవుడి పని చేసి నీ సహనాన్ని సకల జనులకు తెలియచేయాలి. మీ సహనమును సకల జనులకు తెలియజేయనీయుడి. ప్రభు సమీపంగా ఉన్నాడు. రేపు రావడానికి అవకాశాలు ఉన్నాయి, లేవా? ప్రభు దినం ఎప్పుడు వచ్చినా మనకి తెలియదు. దొంగ వచ్చినట్లుగా వచ్చినాడు. ప్రభు సమీపముగా ఉన్నాడు. జాగ్రత్తగా వినండి. ప్రభు సమీపముగా ఉన్నాడు. దేని గూర్చి మీరేం చేయొద్దట? చింతపడ్డావా? సమాధానం పోయింది. బాగా ఆలోచించుకోండి నేను చెప్పేది. మీరు దేని గురించి చింతపడకండి, దేని గురించి బాధపడకండి. ఆరోగ్యం పోతుందా? పోనివ్వండి. శరీరం ఆరోగ్యంగా ఉన్నవాడు ఏమైనా 100 ఏళ్ళు బతుకుతాడా? పోనివ్వండి. డబ్బులు పోతున్నాయా? పోనివ్వండి. పరలోకంలో సమకూర్చబడుతున్నాయా? దేవుడి పనులు డబ్బులు ఖర్చు అయిపోతున్నాయా? పండవండి. పరలోకంలో దేవుడి కోసం నిద్రలేని రాత్రులు గడుపుతున్నా పోలేండి. దేవుడి కోసం కదా. దేనికోసం మనం ఏం చేయకూడదట?